హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతోంది. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తుల జయ జయ నాదాలు, డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో హోరెత్తిపోతోంది. సంక్రాంతి మొదలు ఉగాది వరకు 3 నెలల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మల్లికార్జున స్వామివారికి మొక్కులు సమర్పించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు. పరమశివుడి అనేక రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో మల్లికార్జునుడు లింగ రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ విగ్రహంగా దర్శనమిస్తాడు. మల్లన్న, మల్లికార్జున స్వామి, కండేల్ రాయుడు అనే పేర్లున్న మైలారు దేవుడి రూపం 10 అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు, గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుతీరి ఉంటారు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి మల్లాసురుల శిరస్సులు ఉంటాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఐనవోలు జాతర మొదలవుతుంది. మకర సంక్రాంతి రోజున పెద్ద బండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించటంతో ఉత్సవాలు మొదలవుతాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. తమ కోరికలు నెరవేరితే కోడె కడతామని, గండాలు తీరితే గండదీపం పెడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకుంటారు. పిల్లలు లేని మహిళలు బోనాలు సమర్పించుకుని టెంకాయలతో ముడుపు కడతారు. పట్నం వేయించే భక్తులు ప్రతి కుటుంబం నుంచి 2 బోనాలు, ఒకటి పసుపు అన్నం, మరొకటి పులగం మల్లన్నకు సమర్పిస్తారు. బోనాలతో పాటు ఈ క్షేత్రంలో ప్రముఖమైన పూజ మల్లన్న పట్నం. కురుమ కులానికి చెందిన ఒగ్గువారు పట్నాలు వేస్తారు. పట్నాల్లో పార్వతీ పరమేశ్వరుల పెళ్లి ముఖ్యమైంది. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో పెద్ద పట్నం, శివ కళ్యాణం, అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలు వైభవోపేతంగా జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.